Hello, welcome to English Grammar Coaching 76th episode on behalf of AP Updates. అభిషిక్త్ అమృత. మరి ఒకసారి ఒక స్వామీజీ దగ్గరికి ఒక ఆయన పరిగెత్తికెళ్ళాడంట. జనాల్లో కూర్చుని చివరికి ఆయన దర్శనం అయింది. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి దండం పెట్టాడు. ఏం బాబు, ఏం కావాలి నీకు అంటే, సార్ నేను ఎంతో బాగా చదువుకున్నా కష్టపడి, తర్వాత యూట్యూబ్లో బాలాజీ విట్ల గారి ఇంగ్లీష్ గ్రామర్ కూడా బాగా నేర్చుకున్నా, 100 ఎపిసోడ్లు పెట్టాడు బాబోయ్, అవి కూడా నేర్చుకున్నా. ఎంత చేసినా కూడా నాకు ఎన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళినా నాకు ఉద్యోగం రావట్లేదు, నాకేమో డబ్బు లేదు, సంపాదించాలంటే నాకు మంచి మార్గమే కావాలి, మరి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అన్నాడు. నువ్వేం చదివావు నాయనా? నేనండి BA చదివాను అన్నాడు. అలాగా ఓ పంచి, ఇంకొకసారి BA చదువు, వెంటనే నువ్వు నాలాగా బాబా అయిపోతావు అని చెప్పాడు. అంటే BA చదివాడు కదా, ఇంకో BA కూడా చదువు నాయనా, అంటే నాలా బాబా అయిపోతావు అని చెప్పాడు. ఇది మన చెన్నై దగ్గర నుంచి శ్రీదేవి మేడం గారు పంపించిన ఒక మంచి జోక్, సరదాగా చెప్పాను. ఓకే, నౌ మనము లెసన్లోకి ఎంటర్ అయిపోతే కనుక, మనం నిన్న అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇవాళతో ముగించేద్దాం. నెక్స్ట్ మనం చాలా ఇంపార్టెంట్ ఉంది, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని, నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి. ఈ ఎపిసోడ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ మనం ముగించాలి అంటే, ఫస్ట్ మనం అసర్టివ్స్ నేర్చుకున్నాం. అది అందరికీ కూలంకషంగా వచ్చి ఉంటే అదే బేస్ దేనికైనా సరే. ఇప్పుడు వాయిస్లో కూడా ఫస్ట్ మనం ఏం చేసాము, అసర్టివ్ నేర్చుకున్నాం. దాంతో మనకి ఇంట్రాగేటివ్ ఇచ్చినా, దాని తర్వాత ఇంపరేటివ్స్ ఇచ్చినా, ఇంట్రాగేటివ్ వర్డ్ లేకుండా ఇచ్చినా, హూతో ఇస్తే ఎలా, లేకపోతే వాటితో ఇస్తే ఎలా చేయడం వచ్చేసింది, అవి రావడం. అలాగే డైరెక్ట్ ఇండైరెక్ట్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇందులో కనుక మీ ఇంకా పరిపక్వత రాకపోతే ముందు మళ్ళీ 71, 72 ఎపిసోడ్ చూడండి, 73 దాకా చూస్తే ఏమవుతుంది, అసలు డైరెక్ట్ ఇండైరెక్ట్ బేసిక్స్ అసర్టివ్స్ మామూలు వాక్యం ఎట్లా చేయాలో వచ్చేస్తే అప్పుడు ఇందులో మనకి ఈజీ అయిపోతుంది. కొత్తగా ఇక్కడి నుంచి మొదలెడితే రూల్స్ మనకు అర్థం కావు. ఓకే, మామూలుగా మనం వెళ్తే కనుక ఇవాళ చెప్పేది ఏంటంటే, నిన్న 74 ఎపిసోడ్లో 75లో చెప్పినట్టున్నా ఇంటరాగేటివ్ వర్డ్స్ వాట్ కానీ ఇవన్నీ కానీ విచ్ కానీ ఇస్తే ఎలా మార్చాలో చెప్పాను డైరెక్ట్ ఇండైరెక్ట్గా. ఇక్కడ ఏంటంటే, అసలు ఇంటరాగేటివ్ వర్డ్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా వెర్బుతోనే కన్ఫర్మేటరీ ఇంటరాగేటివ్స్ ఇస్తాయి, వాటిని ఇండైరెక్ట్గా ఎలా మార్చాలో చెబుతున్నా. ఇది కూడా ఇన్ఫర్మేటరీ ఇంటరాగేటివ్స్ లాంటిదే, ఒక చిన్న మార్పు వస్తుంది నిన్నటికి వాటికి. నిన్న మనం అసర్టివ్స్ చేసిన తర్వాత దానికంటే బాగా ఇంటరాగేటివ్స్ చేసాం. అదేంటి, ఇన్ఫర్మేటరీ ఇంటరాగేటివ్ అంటే ఇంటరాగేటివ్ వర్డ్ ఉండేది. ఓకే, ఇప్పుడేంటి, ఇంటరాగేటివ్ వర్డ్ ఉన్నట్లే చేస్తాం ఇప్పుడు కూడా, బట్ ఇంటరాగేటివ్ వర్డ్ లేకపోతే ఏం చేయాలో ఒకే ఒక మార్పు, మిగతాంతా నిన్నటి పద్ధతే. అంటే మనం 75 ఎపిసోడ్ ఎలా చేసాం అట్టకి చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చినటువంటి డైరెక్ట్ సెంటెన్స్లో మెయిన్ సెంటెన్స్ ఏది, గోపాల్ సెడ్ టు జాన్ పాల్, మెయిన్ సెంటెన్స్. రిపోర్టింగ్ సెంటెన్స్ ఏదంటే, ఈజ్ గోపాల్ ఇన్ నేపాల్. కవితల్లో ఉందా, సరదాగా పెట్టేలే, గోపాల్ సెడ్ టు జాన్ పాల్, ఈజ్ భోపాల్ ఇన్ నేపాల్. ఓకే, ఇప్పుడు ఈజ్ భోపాల్ ఇన్ నేపాల్ అనేటువంటిది ఏంటి, రిపోర్టింగ్ స్పీచ్. ఓకే, కొటేషన్స్లో ఉంది. రిపోర్టింగ్ వర్బ్ ఏది, సెడ్ టు. ఓకే, మనకు 3 వచ్చేసినాయి. ఇది ఇంటరాగేటివ్లో ఉంది, ఇది మనం మర్చిపోకూడదు. అసర్టివ్ ఇస్తే ఎలా చేయాలి, ఇంటరాగేటివ్ ఇస్తే ఎలా చేయాలి, ఇంటరాగేటివ్ వర్డ్ లేకుండా డైరెక్ట్గా కన్ఫర్మేటరీ వెర్బ్తోనే వచ్చేస్తే ఎలా చేయాలి, దానికి మనం బేరీ చేసుకోవాలి. ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ మెయిన్ స్పీచ్ని దింపుకుందాము. గోపాల్ని గోపాల్గా దింపుకోండి, గోపాల్గా దింపుకోండి. నెక్స్ట్ సే ఇస్తే ఆస్కన్ రాయమన్నా, ఎప్పుడు ఇంటరాగేటివ్లో ఉంటే, ఇది ఇంటరాగేటివ్లో ఉంది కాబట్టి సే ఉంటే సే దింపుకోకూడదు. అలాగే సెడ్ టు అంటే టోల్డ్ కదా సార్, గొక్కర్ మీరు టోల్డ్ని పెట్టేస్తే కూడా దెబ్బతినేస్తాం మనం, ఎందుకని ఇది అసర్టివ్ కాదు. అసర్టివ్ అయితే సెడ్ టు వచ్చినప్పుడు టోల్డ్ పెట్టేది కరెక్ట్, కానీ ఇది అసర్టివ్ కాదు, ఇంటరాగేటివ్. కాబట్టి ఇక్కడ సెడ్ టోల్డ్ అనేవి రాకూడదు రిపోర్టింగ్ స్పీచ్లో. ఎప్పుడు కూడా ఏం రావాలి, సే ఉంటే ఆస్క్, సెడ్ ఉంటే ఆస్క్డ్. ఓకే, సెడ్ వచ్చినా కూడా ఆస్క్డే, టూకి ఇక్కడ ఇంపార్టెన్స్ లేదు, ఆస్క్డ్ అనేవి అలా అని చెప్పి టూ మళ్ళీ రాయకూడదు. సో సెడ్ టు కాస్త ఆస్క్డ్. ఓకే, నెక్స్ట్ జాన్ పాల్ ఇచ్చాడు, జాన్ పాల్గా దింపేసుకోవడమే. సో జాన్ పాల్ అన్నాం. అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే చిన్న మార్పు చేసాము. మెయిన్ స్పీచ్ ఎప్పుడు ఈజీగా ఉంటుంది, యాజ్ ఈజీగా రాయడమే, చిన్న మెకానిజమ్స్ అంతే. ఇక్కడ సెడ్ టు ఇచ్చాడు, ఇంట్రాగేటివ్ కాబట్టి మనం ఏం చేసాం, ఆస్క్డ్ అని మార్చాం. అదే అసర్టివ్ అంటే టోల్డ్ అని మార్చేవాళ్ళం. ఇక్కడ టోల్డ్ అని ఇస్తే ఏం చేస్తారంటారా, ఆస్క్డ్ అనే. ఒకవేళ వాడు ఇచ్చిన డైరెక్ట్లో టోల్డ్ ఇస్తే ఆస్క్డే, వాడు ఆస్క్డ్ ఇస్తే ఏం చేస్తాంటే అది కూడా అంతే, వాడు ఆస్క్డ్ ఇస్తే ఆస్క్డ్ రాసేస్తాం. ఏది ఇచ్చినా ఆస్క్డ్ అని రాయాలండి, ఏది పాస్ట్ టెన్స్లో ఇస్తే. ఇక్కడ సెడ్ టు అంటే ఆస్క్డ్ అని రాసేసాం, ఆబ్జెక్ట్ దింపేసుకున్నాం. నెక్స్ట్ కొటేషన్స్ తీసి ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలి మీరు. అసర్టివ్లో అయితే దట్టు పెట్టేవాళ్ళం, హ్యాపీ. ఓకే,
కానీ ఇంటరాగేటివ్లో దట్ పెట్టకూడదుగా, చెప్పానుగా. దట్ అనేది కేవలం అసర్టివ్స్కి కంజంక్షన్, అది ఏమనగా అని. ఇక్కడ ఏమనగా ఏం చెల్లవు. మరి దట్టు పెట్టకూడదు. మరి వాట్ ఇచ్చాడా? నిన్నంటే మనం హౌ ఇచ్చాడు పెట్టేసాం, వేరేని ఇచ్చాడు పెట్టేసాం, వన్ ఇస్తే పెట్టేసేవాళ్ళం, వై ఇస్తే పెట్టేసేవాళ్ళం, హూ అని ఇస్తే పెట్టేసేవాళ్ళం. ఇక్కడ ఇంటరాగేటివ్ వర్డే లేదు. ఎందుకని? అదంటే ఇన్ఫర్మేటరీ, ఇది కన్ఫర్మేటరీ. ఇంటరాగేటివ్ వర్డ్ లేదు. మరి ఇంటరాగేటివ్ వర్డ్ లేకపోతే ఏం చేద్దాం? ఏదో ఒకటి పెట్టేద్దాం. ఎవడు చూడొచ్చాడు? అసలు దట్టు పెట్టలేదు, ఇక్కడ దట్టు పెట్టేద్దాం అంటే మార్క్ పోద్దాం, మా లైఫ్ పోద్ది. పోనీ వెన్ పెట్టేస్తారా? ఏదో ఒకటి వేరు పెట్టేద్దామా? అట్లా ఏదో ఒక ఇంటరాగేటివ్ వర్డ్ కూడా పెట్టేయకూడదు. దీనికి ఒకటి ఉంటుంది, మళ్ళీ ప్రతి చోట మీకు ఒక రిలాక్సేషన్ ఉంటుంది. బట్ అది మనం మైండ్లో పెట్టుకోవాలి. అసర్టివ్లో అయితే కొటేషన్స్ తీసి దట్టు పెట్టుకుంటాము. ఇంటరాగేటివ్లో అయితే కనుక కొటేషన్స్ తీసి వాట్ ఉంటే వాట్, వేరు ఉంటే వేరు. ఏ ఇంటరాగేటివ్ వర్డ్ ఉంటే ఆ ఇంటరాగేటివ్ హౌ మచ్ ఉంటే హౌ మచ్, హౌ లాంగ్ ఉంటే హౌ లాంగ్, హూమ్ ఉంటే హూమ్. ఏ ఇంటరాగేటివ్ వర్డ్ ఉంటే ఆ ఇంటరాగేటివ్ దింపేసుకుంటాం వర్డ్ని. కానీ ఇక్కడ చిన్న చిక్కు వచ్చింది ఏంటంటే అది అసర్టివ్ కాదు దట్టు పెట్టుకోవడానికి. అలానే ఇంటరాగేటివ్ వర్డ్ పెట్టుకుందామంటే ఇందాకట్లా ఇంటరాగేటివ్ వర్డ్ లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోండి. కొటేషన్స్ తీసి ఇఫ్ లేక వెదర్ని పెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఇఫ్ లేక వెదర్. ఇఫ్ అంటే అయితే అని అర్థం, అలా అయినట్లయితే. వెదర్ అంటే ఒకవేళ అట్లా అగునేమో. ఇఫ్ అంటే అలా అయినట్లయితే, వెదర్ అంటే అట్లా అగునేమో. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఇఫ్ అనేది వాడేస్తుంటారు. రెండు అక్షరాలు కాబట్టి పిల్లలకి నేర్పడం ఈజీనే, రాయడం ఈజీనే, మర్చిపోకుంటారని. కానీ వెదర్ అనేప్పుడు కొంతమంది WEATHER రాస్తారు. ఆ వెదర్ అంటే ఏంటి అర్థం? వాతావరణం. సో WEATHER రాస్తారు. ఒకసారి టీచర్స్కే కన్ఫ్యూజ్ అవుతుంది ఆ స్పెల్లింగ్. ఎవరికైనా సహజం, నాకు కూడా కన్ఫ్యూజ్ అవుద్ది. ఒకసారి వెదర్ రాస్తే WEATH రాస్తారు. ఈ తనల పంత్ ఎందుకురా, వెదర్ వాడమాకని ఇఫ్ వాడమంటారు. కానీ నిజం చెప్పాలంటే ఇఫ్ కన్నా ఇక్కడ 100% అప్లికబుల్ వర్డ్ వెదర్. ఇఫ్ వెదర్ ఒక మీనింగ్ కాదు. చాలామంది అంటే ఇఫ్ లేక వెదర్ ఒకే మీనింగ్ అనుకుంటారు. కాదు, ఇఫ్ అంటే అలా అయినట్లయితే అని చెప్తున్నాం. వెదర్ అంటే సస్పెక్ట్ చేస్తాం, అలా అగునేమో అంటాం. కాబట్టి ఇక్కడ ఇఫ్ వాడే కన్నా వెదర్ ప్రత్యయాన్ని ఎక్కువ వాడాలి. అయితే స్పెల్లింగ్ మనకి కొంచెం రిజిడ్గా ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది దాన్ని అవాయిడ్ చేసి ఇఫ్ సింపుల్ కూడా రాసేయండిరా అంటారు. బట్ ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10th 8th క్లాస్ వాళ్ళు ఇఫ్ రాసిన వెదర్ రాసిన పెద్ద పట్టించుకోరు. కానీ రియల్గా కాంపిటీషన్ ఎగ్జామ్స్ వెళ్ళే వాళ్ళు దయచేసి ఏంటంటే ఇఫ్ అనేటువంటి పదప్రయోగం కన్నా వెదర్ చాలా ఇంపార్టెంట్. అదే గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఓకే, అయితే ఎగ్జామ్స్లో వాడు మల్టిపుల్ చాయిస్ ఇచ్చి మమ్మల్ని OMR షీట్లో రాయమని వాడు ఇఫ్ ఇస్తే మనం ఏం చేయలేం. ఆన్సర్స్లో 4కి ఇఫే ఇచ్చాడు అనుకో, అప్పుడు మనం ఇంక ఇఫ్నే అనుకుంటాం. కానీ నిజానికైతే మాత్రం కరెక్ట్ వర్డ్ యూసేజ్ ఏది అంటే వెదరే వాడాలి. ఇక్కడ కొటేషన్ తీసి నేను వెదరే రాస్తున్నా. అయితే ఇఫ్ రాసేవాళ్ళు రాసుకోవచ్చు, ఇఫ్ లేక వెదర్, కానీ వెదర్ ఇంపార్టెంట్. సో వెదర్, దీని స్పెల్లింగ్ WHETHER 10 సార్లు రాసుకోండి. అంటే అలా అగునేమో. కానీ WEATHER వెదర్ అంటే వాతావరణము. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. వెదర్ ఫోర్కాస్ట్ అంటాం, వెదర్ బాగాలేదురా ఇవాళ బయట అంటాం. అంటే ఈ వెదర్ కాదు, అది వేరు. బట్ ఇక్కడ రాయాల్సిన ఆ వెదర్ కాదు, ఇది. అంటే ఒకవేళ WHETHER ఒక 10 సార్లు దయచేసి అనుకో, నీకు లైఫ్లో మర్చిపోరు. ఇఫ్ కన్నా వెదరే మంచిది. ఇఫ్ వాడితే వాడండి. కానీ వెదర్ స్పెల్లింగ్ రాక అది రాస్తున్నాం కాబట్టి వెదర్ స్పెల్లింగ్ వాళ్ళు నేర్చుకుందాం. WHETHER వెదర్. చాలామంది అడుగుతారు వర్డ్ పవర్ నాకు ఎట్టొస్తుంది మాస్టారు, నాకు ఎంత గుర్తుండట్లే అంటే ఏ మాస్టారు ముందు కనిపెట్టలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, జ్ఞాపకం తక్కువ ఉంటే దాన్ని మాస్టర్ ఏం చేస్తాడు. కానీ ఒక వర్డ్ మనకి ఏదైతే కష్టం అనుకుంటున్నామో కాన్స్పిరసీ అని ఉంది, స్పెల్లింగ్ రాట్లా. కాన్స్పిరసీ అంటే కుట్ర. సో దాని స్పెల్లింగ్ రా, దానికి ఎవడేం చెప్తాడు మీకు? ఈజీ వేస్ అని ఉంటాయా? ఏముండదు. ఆ కాన్స్పిరసీ వర్డ్ తీసుకుని ఒక 50 సార్లు రాయండి, రాలా. 100 సార్లు రాయండి, రాలా. 150 సార్లు రాయండి, చెయ్యి పడిపెట్టి రాయండి, వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా వెదర్ అనే స్పెల్లింగ్ WHETHER ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు రాసేసేయండి, మైండ్లో పెట్టేసుకోండి, అదే వచ్చేస్తుంది. సో వెదర్. ఇప్పుడు ఏం చేయాలంటే నేను అట్లాగే ఇప్పుడు మనం ఏం చేస్తాం, కంజంక్షన్ పెట్టేసుకున్నాం. కొటేషన్స్ తీసి అసర్టివ్లో దట్టు పెట్టినట్టు, ఇంట్రాగేటివ్స్లో ఇంట్రాగేటివ్ వర్డ్ ఇస్తే వాట్ ఉంటే వాటు, వెన్ ఇస్తే వెన్ను, వై ఉంటే వై పెట్టేసుకున్నట్టు ఇక్కడ ఏం చేసాము, ఇంటరాగేటివ్ వర్డ్ లేని చోట ఇంటరాగేటివ్ డైరెక్ట్లు వచ్చినప్పుడు ఇంటరాగేటివ్ వర్డ్స్ ఏమీ లేకపోతే దట్టు పెట్టకూడదు. కానీ కంజంక్షన్గా కొటేషన్స్ తీసి ఇఫ్ లేక వెదర్ పెట్టాలి. వెదర్ పెట్టడం ఉత్తమము. ఇఫ్ కూడా పెట్టుకోవచ్చు. సో WHETHER పెట్టుకోవాలి. ఇది బాగా రాసుకోవాల్సిన నోట్స్. ఏంట్రా అంటే అసర్టివ్లో కొటేషన్స్ దట్టు పెడతాము, ఇంట్రాగేటివ్స్లో ఇంట్రాగేటివ్ వర్డ్ వాట్, వెన్, విచ్, వై, హూ ఏది ఉంటే అది పెడతాము. కానీ అది అసర్టివ్ కాకుండా ఇంట్రాగేటివ్ అయ్యుండి ఇంట్రాగేటివ్ వర్డ్ లేకపోతే అంటే కన్ఫర్మేటరీ ఇంట్రాగేటివ్లో వెర్బుతోనే డైరెక్ట్గా వచ్చేస్తే ఇక్కడ ఈజీలాగా వస్తే అప్పుడేం చేయాలరా బాబు అంటే వెదర్ లేక ఇఫ్ పెట్టుకోవాలి. ఎక్కువ ప్రిఫరెన్స్ వెదర్కి ఇద్దాము.
ఇప్పుడు ఏం చేయాలి? మామూలే. డైరెక్ట్ స్పీచ్ ఇంట్రాగేటివ్లో ఉన్నప్పటికీ ఇండైరెక్ట్ ఎప్పుడు కూడా అసర్టివ్లోనే ఉండాలి. అంటే వాడు అక్కడ ఈజ్ భోపాల్ అన్నాడు, మనం భోపాల్ ఈజ్ని మార్చుకోవాలి. సో ఫస్ట్ భోపాల్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? పాట పాడక్కల్లా లోపల ఫస్ట్ అయితే బయట సబ్జెక్ట్ రూపం, సెకండ్ పర్సన్లో ఉంటే బయట ఆబ్జెక్ట్ రూపం, థర్డ్ పర్సన్ ఉంటే మార్చక్కల. తెలుసు కదా మనకి. సో భోపాల్ ఎవరు? నేనా మీరా? అదొక ఊరు కాబట్టి ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్. భోపాల్గా దింపేసుకోవడమే. దాన్ని ఏ పర్సన్స్లోకి మార్చుకోకల్లా. థర్డ్ పర్సన్ కాబట్టి దింపేసుకోవాలని చెప్పుకున్నాక భోపాల్. ఇప్పుడు ఏం చేయాలి? లోపల ఉండే వెర్బ్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు వెర్బ్ సబ్జెక్టు ఎస్ఎల్టీ కాదు, ముందు సబ్జెక్ట్ సంగతి చూసుకున్నాం, తర్వాత వెర్బ్ సంగతి చూడండి. ఈజ్ భోపాల్ కాస్త భోపాల్ ఈజ్గా మారుతుంది. ఇప్పుడు ఈజ్ ఉంది, ఇది దేని మీద డిపెండ్ అవుద్ది? స్లిప్ అవ్వమాకండి, మర్చిపోయి ఈజ్ రాసేమాకండి. లోపల ఉండే వెర్బ్ బయట ఉన్నటువంటి రిపోర్టింగ్ వెర్బ్ మీద ఆధారపడుతుంది. రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ ఉంటే లోపల వెర్బ్ మార్చక్కల. ఈజ్ ఉంటే ఈజ్ దింపేసుకోవచ్చు, వజ్ ఉంటే వజ్ దింపేసుకోవచ్చు. కానీ లోపల ఉండే వెర్బ్ బయట రిపోర్టింగ్ మీద ఆధారపడినప్పుడు రిపోర్టింగ్ వెర్బ్ కనుక పాస్ట్ టెన్స్లో ఉంటే మనకు పని పడుతుంది. లోపల ఉండే వెర్బ్ ప్రెజెంట్లో ఉంటే పాస్ట్లోకి మార్చుకోవాలా, పాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చుకోవాలా. ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ టు అంటే పాస్ట్ టెన్స్, అంటే ఇక్కడ ఆస్కుడు కూడా చూసుకోవచ్చు పాస్ట్ టెన్స్లో ఉంది. రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే మన పని పడినట్టే. ఇప్పుడు లోపల వెర్బ్ చూసుకోండి. లోపల ప్రెజెంట్లో ఉంటే పాస్ట్, పాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్. ఈజ్ అంటే ప్రెజెంట్ టెన్స్ కాబట్టి దీన్ని పాస్ట్ టెన్స్లో మార్చుకోవాలి. ఈజ్కి పాస్ట్ ఏంటి? వజ్ రాసుకోవాలి. వాడు కంపెనీస్ వజ్ ఇస్తే అప్పుడు హ్యాడ్ బీన్ రాసుకోవాల్సి వచ్చేది. ఆ శ్రమ లేకుండా కొంచెం రిలాక్స్ చేసేవాడు మహానుభావుడు. సో ఇక్కడ భోపాల్ ఈజ్ కాస్త వజ్గా మార్చుకోండి. వాజ్ ఇన్ అన్నాం. మళ్ళీ నేపాల్, ఇది మళ్ళీ ఆబ్జెక్ట్ వచ్చింది. ఏంట్రా అంటే ఇది ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అయితే మార్పులు వచ్చాయి, థర్డ్ పర్సన్ దింపేసుకోవడమే. నేపాల్. ఇప్పుడు ఒకసారి చూడండి అన్న, దయచేసి క్వశ్చన్ ఆన్సర్ అనాలిసిస్ చేసుకోండి. మీరు ఈ పాటికి అనలైజ్ చేయడం వచ్చేసి ఉంటుంది, బట్ మరొకసారి చెప్తున్నా చూసుకోండి. పైన గోపాల్ సెడ్ టు జాన్పాల్, గోపాల్ అంటున్నాడు జాన్పాల్తో ఈజ్ భోపాల్ ఇన్ నేపాల్, భోపాల్ నేపాల్లోనే ఉందారా అని అడుగుతున్నాడు. ఇప్పుడు దీని చూడండి, గోపాల్ ఆస్క్డ్ జాన్పాల్, గోపాల్ జాన్పాల్ అడుగుతున్నాడు వెదర్ భోపాల్ వాజ్ ఇన్ నేపాల్, ఒకవేళ భోపాల్ నేపాల్లో ఉందా అని, అట్లా అవుతుందా అని. సో ఇప్పుడు చూడండి, గోపాల్ ఎట్లా వచ్చింది? పైన సబ్జెక్ట్ దింపుకున్నాం. సెడ్ టు కాస్త ఆస్కడ్ అయింది, ఇంట్రాగేటివ్ కాబట్టి సెడ్ కాస్త ఆస్కడ్ రూపం వస్తుంది, టూ మర్చిపోవచ్చు. జాన్పాల్ ఎట్లా వచ్చింది? పైన ఆబ్జెక్ట్ దింపేసుకున్నాం. ఇక్కడ కొటేషన్స్ ఇచ్చి దట్టు రాలేదు, వాటి వెన విచ్చులు రాలా. వెదర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంట్రాగేటివ్ కనుక ఇచ్చినప్పుడు ఒక డైరెక్ట్ సెంటెన్స్ని దాన్ని ఇండైరెక్ట్లో మార్చేప్పుడు కనుక ఎస్ఎల్టివ్ అయితే దట్ పెట్టుకునే వాళ్ళము, కానీ ఎస్ఎల్టివ్లో పెట్టుకోవడానికి ఇది ఎస్ఎల్టివ్ కాదు, దట్ పెట్టుకోవడానికి. వాట్ పెడదామంటే వాట్ లేదు, వై పెడదామంటే వై లేదు. అంటే ఇది ఇన్ఫర్మేటరీ ఇంట్రాగేటివ్ కాదు, కన్ఫర్మేటరీ ఇంట్రాగేటివ్. అంటే వెర్బే డైరెక్ట్గా వచ్చేసింది అన్నప్పుడు మరి ఇక్కడ ఏది పెట్టుకోవాలరా అంటే ఏదో ఒకటి పెట్టుకోవడం కాదు, ఇఫ్ కానీ వెదర్ కానీ పెట్టుకోవాలి కొటేషన్స్ తీసి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఎక్కువ వెదర్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, లేదు ఇఫ్ భోపాల్ అని పెట్టుకున్నా తప్పేమీ కాదు, మార్క్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కరెక్టే, బట్ పాలిష్డ్ కాదు అక్కడ. సో వెదర్ అనేది ఇంపార్టెంట్, WHETHER వెదర్ పెట్టుకోండి. తర్వాత భోపాల్ ఎట్లా వచ్చిందిరా? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి దింపేసుకున్నాము, ప్లూరల్ అయిన దింపేసుకున్నాము. ఇక్కడ ఏంటి? పైన ఈజ్ ఉంటే ఇక్కడ వజ్ వచ్చిందంటే లోపల ఉండే బయట రిపోర్టింగ్ వెర్బ్ మీద డిపెండ్ అయింది. రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది, ప్రెజెంట్ ఫ్యూచర్ అంటే ఈజ్ దింపేసుకునేవాళ్ళం, కానీ పాస్ట్లో ఉంది కాబట్టి లోపల ఉన్న ప్రెజెంట్ వెర్బ్ని పాస్ట్లో మార్చేవాళ్ళం, అంటే ఈజ్ని వజ్గా మార్చాం. అదే అక్కడ వజ్ ఉంటే హ్యాడ్ బీన్గా మార్చుకునేవాళ్ళం. ఇది అర్థమైంది కదా, అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో మార్చేవాళ్ళం. సో అందుకని వజ్ వచ్చింది. ఇన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఇన్ ఇక్కడ ఉంది. నేపాల్ ఎక్కడి నుంచి? నేపాల్ ఇక్కడ ఉంది. అదే క్వశ్చన్ మార్క్ ఫుల్ స్టాప్ పెట్టామంటే ఇచ్చింది ఇంట్రాగేటివ్ కాబట్టి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, మనం దాన్ని ఎస్ఎల్టీలోకి మార్చాం కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాం. ఎస్ఎల్టీలోకి ఎందుకు మార్చాం? వాడు సెడ్ టు అన్నాడు కాబట్టి వాడు ఇంట్రాగేటివ్ ఇచ్చాడు, మన ఆస్కడ్ అనేసాం. అంటే ఈ క్వశ్చన్ మొత్తాన్ని ఎస్ఎల్టివ్ చేసేసి ఈ క్వశ్చన్ ఇక్కడ సెడ్ కాస్త ఆస్కడ్ రూపంలో మార్చేసాం. ఇప్పుడు అడిగాడు అన్నాం కాబట్టి ఇంకా మళ్ళీ దీన్ని అడిగింది మళ్ళీ క్వశ్చన్గా చూపించకూడదు. అడిగాడు అనేసాం కాబట్టి ఏం అడిగాడో చెప్పాలి, అంతేగాని ఏం అడిగాడు మళ్ళీ అడగాలి అనకూడదు. కాబట్టి ఇక్కడ జాన్పాల్ వెదర్ భోపాల్ వాజ్ ఇన్ నేపాల్ అన్నాము. ఇది అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. సో ఇంకొక ఎగ్జాంపుల్ మనం కనుక చేసినట్లయితే హ్యాపీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఐ సెడ్ హిమ్ హ్యాడ్ హీ నో సెన్స్ అన్నాం. ఓకే, ఇందులో మెయిన్ స్పీచ్ ఎదురు అంటే కొటేషన్స్ బయట ఉన్నది, ఇది ముందే ఉంది. ఐ సెడ్ హిమ్ మెయిన్ స్పీచ్, హ్యాడ్ హీ నో సెన్స్ అనేదేమో రిపోర్టింగ్ స్పీచ్. రిపోర్టింగ్ వెర్బ్ ఎదురు అంటే సెడ్. ఇప్పుడు దీన్ని మార్చేవాడు ఫస్ట్ మనం మెయిన్ స్పీచ్ మార్చుకోవాలి. ఐగా దింపుకోవాలి, సెడ్ కాస్త ఆస్కడ్ అవుతుంది, ఎందుకని ఇంట్రాగేటివ్లో ఉంది, కన్ఫర్మేటరీ ఇంట్రాగేటివ్. వెర్బ్ ముందు సబ్జెక్ట్ తర్వాత వచ్చింది, క్వశ్చన్ మార్క్ ఉంది. నెక్స్ట్ హిమ్ కాస్త హిమ్ కానీ దిగుతుంది, ఇందులో ఏం మార్పులు రావు. ఇప్పుడు చూడండి, లోపల హ్యాడ్ హీ అని ఉంది. ఫస్ట్ మనం సబ్జెక్ట్ సంగతి చూడాలి, ఎందుకంటే వాడు ఇంట్రాగేటివ్లో ఇచ్చిన డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్లో వచ్చేప్పటికి మనం దాన్ని ఎస్ఆర్టివ్లోనే రాయాలి తప్ప ఇంట్రాగేటివ్ రాయకూడదు. అంటే వెర్బ్ సంగతి ముందు చూడకూడదు, ముందు సబ్జెక్ట్. అంటే హ్యాడ్ హీ కాస్త హీ హ్యాడ్గా మార్చుకొని ముందు హీ సంగతి చూడాలి. సో హీ థర్డ్ పర్సన్ కాబట్టి అసలు ఏం చూడద్దు మీరు, సబ్జెక్ట్ రూపమా ఆబ్జెక్ట్ రూపమా అనే తలనొప్పే లేదు. ఈజీగా ఇచ్చినప్పుడు ఎందుకు టెన్షన్ పడాలి మనం, అంతేనా? హీ దింపేసుకోండి. ఇక్కడ
హీ అన్నాం. ఇప్పుడు చెప్పండి, లోపల ఉండే వెర్బు బయట ఉన్నటువంటి రిపోర్టింగ్ వెర్బ్ మీద ఆధారపడింది. రిపోర్టింగ్ వెర్బ్ ఒకవేళ ఇక్కడ కనుక సే అని కానీ సేస్ అని కానీ, అంటే ఆస్క్స్ ప్రజెంట్ టెన్స్లో ఇచ్చుంటే లోపల మార్చక్కల హ్యాడ్గా దింపేసుకోవచ్చు. లేదా విల్సే షెల్సే అని ఇచ్చింటే కనుక లోపల హ్యాడ్ దింపేసుకుంటాం. అంటే ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ రిపోర్టింగ్ వెర్బ్ ఉంటే లోపలే మార్చక్కల, దింపేసుకోవడమే. కానీ ఇచ్చినటువంటి రిపోర్టింగ్ వెర్బ్ కనుక ఫస్ట్ టెన్స్లో ఉంటే ఇక్కడ ఉంది, అప్పుడు లోపల ఉండే వెర్బ్ ప్రజెంట్లో ఉంటే పాస్ట్లో ఉంటే ఫస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చుకోవాలి. మనకి చాలా పెద్ద పని పడింది. ఆ పని నేనే కల్పించా. ఎందుకంటే మీకు రేపు పొద్దున బాగా ముందు రోడ్డు మీద తీసుకెళ్ళా, తర్వాత ముళ్ళలోకి తీసుకెళ్ళా, ముళ్ళలోంచి గుచ్చుకుంటూ వెళ్తేనే మనం కొండలెక్కాలన్నా రేపు పొద్దున కంకరాలు తొక్కాలన్నా. అంతేగాని ఎప్పుడు స్మూత్గా ఉన్న లైఫ్ అనేది ఎప్పుడు పూలు పరిచింది కాదు. కాబట్టి ఫస్ట్ ఈజీగా మేము తీసుకెళ్ళి హార్డ్లోకి నేనే తీసుకొచ్చా. సొల్యూషన్ కూడా అంత హార్డ్గా లేకుండా నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఏం చేయాలి, మనం సింపుల్ కాన్సన్ట్రేషన్ పెట్టడమే. హీగా దింపేసుకున్నాం థర్డ్ పర్సన్ కాబట్టి. ఇప్పుడు ఏంటి, హ్యాడ్ అనేది లోపల పాస్ట్ టెన్స్లో ఉంది, భయపడకల్లా. బయట రిపోర్టింగ్ వెర్బ్ చూడండి, ఇక్కడ కన్నా సే ఇచ్చుంటే అమ్మ హ్యాడ్ దింపేసేవాళ్ళం, విల్సే ఇస్తే దింపేసేవాళ్ళం. కానీ ఇది ఏం చేశాడు, హ్యాడ్ అనేది ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ మీద ఆధారపడితే రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఇచ్చాడు. సెడ్ చూడండి, ఆస్కుడు చూడండి. పాస్ట్ టెన్స్ అంటే ఇప్పుడు లోపల ఉండే వెర్బ్ ప్రెజెంట్ ఉంటే పాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చుకోవాలి. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఇచ్చాడు, చాలా రిజిడ్గా కనిపిస్తుంది. కానీ రిజిడ్ కాదు, దీన్నే వీడియో గేమ్ అనుకుని ఆడాలి. ఇక్కడ మనం మన బ్రెయిన్ని మనమే నరకం చూపించుకోకూడదు, స్వర్గం అనుకోవాలి. అబ్బా ఇలాంటిది ఇస్తే ఛాలెంజెస్ చేయాలరా, మనం హ్యాపీగా చేయాలరా, సంతోషంగా చేయాలి తప్ప అమ్మో ఇట్లాంటిది ఇచ్చాను బెంగపడకూడదు. టీచర్స్ కూడా అంతే, ఛాలెంజింగ్ ఇచ్చినప్పుడు చూసుకోవాలా, చిన్న ఇచ్చినప్పుడు చేయడం కాదు. ఇప్పుడే హ్యాడ్ ఇచ్చాడు, దీన్ని ఏం చేయాలి, ఏం చేయక్కలేదబ్బా, చెప్పిందే కదా. రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది, లోపల ఉండేది పాస్ట్ టెన్స్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చుకోవాలి. పాస్ట్ పర్ఫెక్ట్ వెర్బ్ రూల్స్ ఏంటి అంటే, పాస్ట్ పర్ఫెక్ట్లో వెర్బ్కు ముందు పాస్ట్ టెన్స్ చెప్పడం కోసం పాస్ట్ పొజిసింగ్ ఫామ్ అయినటువంటి హ్యాడ్ వస్తుంది. అంటే హ్యాడ్ ఇక్కడ ఇచ్చాడుగా అంటారు, దీన్ని అప్పుడే చూడద్దు అంటున్నా, రూల్స్ ప్రకారం చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్ వెర్బ్ రూల్స్ ఏంటి, వెర్బ్కు ముందు పాస్ట్ చెప్పడం కోసం పాస్ట్ పొజిసింగ్ ఫామ్ హ్యాడ్ పెట్టుకొని, నేను ఇప్పుడు వెర్బ్ని చూసి చెప్పట్లా, వెర్బ్ రూల్స్ ప్రకారం అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్నెస్లో వెర్బ్ ఏదన్నా ఉండని దాని ముందు హ్యాడ్ వచ్చి తీరుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే అవునా కాదా, కాబట్టి హ్యాడ్ పెట్టా. ఇప్పుడు రెండోది ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్లో పాస్ట్ చేస్తాం. పర్ఫెక్ట్ ఏంటి, వెర్బ్ ఏది ఉంటే దానికి డన్ చేస్తాను, ఏదున్నా సరే. టేక్ ఉంటే డన్ చేస్తండి, టుక్ ఉంటే డన్ చేస్తండి, ఓకే. లేకపోతే అక్కడ యామ్ ఉంటే డన్ చేస్తండి, వర్ ఉంటే డన్ చేస్తండి. ఇక్కడ హ్యాడ్ ఇచ్చాడు, డన్ చేస్తండి. హ్యాడ్కి డన్ చేస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడండి క్వశ్చన్లో, హ్యాడ్ అని ఇచ్చాడు కదా. ఇది దింపాను అనుకుంటున్నారా, మరొకసారి చెప్తున్నా, దింపలా. పాస్ట్ పర్ఫెక్ట్ వెర్బ్ రూల్స్లోకి వెళ్ళాను నేను సక్రమంగా. వెళ్తే పాస్ట్ పర్ఫెక్ట్ వెర్బ్ రూల్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రూల్స్ ఏంటంటే వెర్బ్కు ముందు పాస్ట్ని చెప్పడం కోసం అక్కడ ఏ వెర్బ్ అన్నా ఉండని, మళ్ళీ హ్యాడే ఉండని, అది మనం చూడద్దు. వెర్బ్కు ముందు పాస్ట్ చెప్పడం కోసం పాస్ట్ పొజిసింగ్ ఫామ్ అయినటువంటి హ్యాడ్ పెట్టుకోవాలన్న రూల్ ప్రకారం ఇక్కడ ఒకవేళ టేక్ని ఇచ్చినా హ్యాడే పెట్టుకునేవాడిని, గివెన్ ఇచ్చినా హ్యాడే పెట్టుకునేవాడిని, వాడు బీని ఇచ్చినా హ్యాడే పెట్టుకునేవాడిని. వాడు హ్యాడ్ ఇచ్చినా మళ్ళీ హ్యాడ్ పెట్టుకున్నా, ఎందుకంటే దాన్ని దింపుకోలేదు. రూల్ ప్రకారం రావాల్సిన పాస్ట్ పర్ఫెక్ట్ రూల్లో వెర్బ్కు ముందు రావాల్సిన హ్యాడ్ని ఇక్కడ పెట్టుకున్నా, హ్యాడ్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, వెర్బు దాని యొక్క డన్ను కలపాలి. పర్ఫెక్ట్ చెప్పడం కోసం వెర్బ్కి డన్ కలపాలి. ఇక్కడ హ్యాడ్ ఉంది, హ్యాడ్కి డన్ కలిపితే ఏముంది, హ్యాడే. సో హీ హ్యాడ్ మిగతా పులిహారే, నో సెన్స్ అని ఫుల్ స్టాప్ పెట్టండి. చాలామంది అంటారు హ్యాడ్ ఏమిట్రా అని. చెప్తున్నా కదా, ఇలాంటి తెక్కవాదలు పెట్టుకోకూడదు, రెండుసార్లు హ్యాడ్ రాకూడదను. ఒకసారి మొన్న ఒక ఆయన అడిగాడు డైరెక్ట్ నేర్పించేప్పుడు, హీ సెడ్ దట్ ఈజ్ మై హౌస్ అన్నాడు. జాగ్రత్తగా అండి, హీ సెడ్ దట్ ఈజ్ మై హౌస్. దీన్ని ఇండైరెక్ట్గా మార్చమంటే ఏమొచ్చిన ఆన్సరు మీరు చెప్పండి నోటుతో, ఇప్పుడు బోర్డు మీద అక్కల. హీ సెడ్ దట్ ఈజ్ మై హౌస్ అన్నాడు. దీన్ని ఇండైరెక్ట్గా మార్చి ఏమొచ్చింది సార్, హీ సెడ్ దట్ వాజ్ మై హౌస్ అని వచ్చింది. ఈ డౌట్ ఏంటంటే అండి, హీ సెడ్ దట్ ఈజ్ మై హౌస్ అన్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని మనం మామూలుగా ఇండైరెక్ట్గా మార్చినప్పుడు హీ సెడ్ దట్ అనే మాట రెండుసార్లు దట్ వచ్చింది కదా అన్నారు. పాప ఆయన మంచి డౌట్ అడిగాడు ఆయన. హీ సెడ్ దట్ వాజ్ మై హౌస్ అన్నాడు, మరి రెండుసార్లు దట్ రావచ్చు అంటే నేను చెప్పా సార్ 100% రావచ్చు. ఎప్పుడు కూడా మనం అలా పిడివాదాలు పెట్టుకోకూడదు, రెండుసార్లు దట్ రాకూడదు, రెండుసార్లు హ్యాడ్ రాకూడదు. ఎవరు చెప్పింది, సందర్భాన్ని బట్టి అక్కడ అవసరాన్ని బట్టి వస్తాయి అలాగా. ఈ సెడ్ దట్ వాజ్ మై హౌస్ అంటే వాడు అన్నాడే అమనగా అది మా ఇల్లు అని, అందరూ తప్పేమో రెండుసార్లు దట్ రావడం. ఒక దట్టేమో కంజంక్షన్ అయింది, అక్కడ ఏమనగా అని అర్థం వచ్చింది. రెండో దట్ ఈజ్ మై హౌస్ అన్నాడే, ఆ దట్ అంటే ఏంటి, అక్కడ అది అని చెబుతున్నాడు. అది ఇక్కడ ఆ దట్ అర్థం వేరు, ఈ దట్ అర్థం వేరు, రెండు రాకూడదు. అతనికి ఇక్కడ హ్యాడ్ అనే మాట ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి వెర్బ్కు ముందు పాస్ట్ పొజిషన్ ఫామ్ హ్యాడ్ వచ్చింది.
పర్ఫెక్ట్ చెప్పడం కోసం వెర్బ్కి డన్ చేరింది అంటే హ్యాడ్కి హ్యాడ్ డన్ చేరింది. సో ఐ ఆస్క్డ్ హిమ్, హీ హ్యాడ్ నో సెన్స్. ఇప్పుడు ఒకసారి మీరు అనాలిసిస్ చేసుకోండి. పైన ఐ, కింద ఎలా ఐగా మారింది. సెడ్ ఆస్క్డ్ ఎలా అయింది అంటే ఇంట్రాగేటివ్ కాబట్టి ఆస్క్ రూపం లోకి వచ్చేస్తుంది. సెడ్ సే రూపం కాస్త హిమ్ కానీ దిగిపోయింది. ఇక్కడేంటి కొటేషన్ తీసి ఏం పెట్టలేదు ఏంటంటే ఇక్కడ నేను జస్ట్ మీకు మిస్ అయ్యా. ఏంట్రా అంటే వెదర్. ఎందుకు మిస్ అయ్యానంటే మీరు అడుగుతారని చూసా, మీరు ఎవరు అడగలా, అందుకే నేనే మళ్ళీ గుర్తుంచుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఐ సెడ్ హిమ్ అని కొటేషన్స్ తీసి దట్టు పెట్టద్దు, వాటి విచ్ లేవు కాబట్టి అవి కూడా పెట్టకూడదు. ఇక్కడ వెదర్ పెట్టాలి. ఏది ఇంట్రాగేటివ్ ఉంది, కన్ఫర్మేటరీ. సో ఐ సెడ్ హిమ్ వెదర్ అను. హీ ముందుకు ఎలా వచ్చింది, ఎస్ఐటీలో మార్చాలి కాబట్టి ముందు సబ్జెక్ట్ సంగతి చూసాం కాబట్టి హీ థర్డ్ పర్సన్ దింపేసుకోవచ్చు. ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అయితే పని పడేది, హ్యాపీ. రెండోది పైన ఒక హ్యాడ్ ఉంటే రెండుసార్లు హ్యాడ్ రాసేవే, ఏమైనా కళ్ళు దుబ్బినాయా అంటారేమో. కాదు, నాకు చెత్తవరం కాదు. అక్కడ రూల్ ప్రకారం పోయా. పాస్ట్ పర్ఫెక్ట్ కోసం అక్కడ ఉన్న వెర్బ్కు ముందు పాస్ట్ టెన్స్ చెప్పడం కోసం పాస్ట్ పొజిటివ్ ఫామ్, పర్ఫెక్ట్ చెప్పడం కోసం అక్కడ ఏ వెర్బ్ ఉన్నా దాన్ని డన్ ఫామ్. అంటే హ్యాడ్ ఉంది, హ్యాడ్ కూడా చేశాను, నా తప్పేమో అందులో. హ్యాడ్ నో సెన్స్, వాడికి కలిగి ఉండేవాడు వాడు కాదు అని చెప్తున్నారు అన్నమాట అప్పట్లో. సో ఇలా మీరు అనాలిసిస్ చేసుకుంటే మీకు బాగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మూడ్స్ కొన్ని ఇచ్చా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అంటే ఇవాళ మనం అవగొట్టేయాలి కాబట్టి మూడ్స్. ఈ మూడ్స్ మీరు కొంచెం రాసుకోండి. కమాండ్ కనుక ఇస్తే కొంచెం జూమ్లో పెడతాం మేము. ఇప్పుడు మీకు చోటు ఎక్కువ లేకపోవడం వల్ల మనం కమాండ్ కనుక ఇస్తే ఎట్లా రాయాలి, అట్లాగే అంటే మూడ్స్లో అంటే ఇంపరేటివ్స్ కనుక ఇస్తే, ఇప్పటిదాకా మనం అసర్టివ్ చేసాం, ఇంట్రాగేటివ్ చేసాం. ఇంట్రాగేటివ్ వర్డ్ ఇస్తేలా, ఇంట్రాగేటివ్ వర్డ్ ఇవ్వకుండా డైరెక్ట్గా వెర్బ్ ఇస్తేలా, అవన్నీ చేసేసాం. ఇక ఇంపరేటివ్స్ ఇస్తే అంటే సబ్జెక్ట్ అవి లేకుండా డైరెక్ట్గా మూడ్స్లో కనుక ఇస్తే అంటే ఏంటంటే అక్కడ రిపోర్టింగ్ వెర్బ్ మారుద్ది. ఎందుకని మీరు ఈ టేబుల్ బాగా బట్టి పట్టాలి. ఏంటంటే రిపోర్టింగ్ వేరు ఎంత ముందులాగా మూడ్స్లో కనుక ఉంటే, ఇంపరేటివ్లో కనుక ఉంటే సే అని సెడ్ అని వాడు ఇచ్చినా మనం మళ్ళీ సే సెడ్ ఆస్క్ అట్లా మార్చకూడదు. వాడు ఆస్క్ ఇచ్చినా, సే ఇచ్చినా, సెడ్ ఇచ్చినా, ఎంక్వైరీని ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే మూడు రూపంలోకి మార్చాలి. అంటే సెంటెన్స్ రిక్వెస్ట్ రూపంలో ఉందనుకో రిక్వెస్టెడ్ అని పెట్టాలి, అడ్వైజ్ రూపంలో ఉందనుకో అడ్వైజర్ అని పెట్టాలి, సజెస్టెడ్ ఉందనుకో సజెషన్ పెట్టాలి. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఏమైనా ఆదేశం ఉందనుకో ఆర్డర్డ్ అని పెట్టాలి. టీచర్ ఎప్పుడు కూడా పిల్లల్ని ఆర్డర్ చేస్తుంది. కమాండర్ మిలిటరీ కమాండర్ ఎప్పుడు కూడా ఆర్డర్ చేస్తాడు, లేక ఇన్స్ట్రక్ట్ చేస్తాడు, అలాగే కమాండ్ చేస్తాడు, లేకపోతే కమాండర్ ఎప్పుడు కమాండ్ చేస్తాడు. కాబట్టి అది మూడు చూసుకోవాలి అక్కడ. ఇది కొంచెం కష్టమే. ఒక సెంటెన్స్ చూడంగానే ఏ మూడులో ఉందో చూసుకోవడం కొంచెం కష్టమే. ఒకవేళ తెలియకపోతే మామూలుగా ఎస్ఎట్ ఇంతకుముందు మనం రాసామే అట్లా రాసేయచ్చు, తప్పేం కాదు. బట్ ఇంపరేటివ్ మూడ్లో రాయడం వల్ల మనకు మంచి అడ్వాంటేజ్ ఏంటంటే మార్కులు పడతాయి, తక్కువ రాయచ్చు అనమాట. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఇది రాసుకోండి, కమాండ్ అని కనుక వస్తే అంటే మీరు ఇచ్చిన సెంటెన్స్లో కమాండ్ మూడ్ ఉంటే ఆర్డర్డ్ అని రాసుకోవాలా. ఏదైనా అప్పీల్ చేసుకుంటున్నాడు అప్పీల్డ్ అని రాసుకోవాలి అప్లై చేసుకుంటే. ఏదైనా కన్విన్స్ చేస్తున్నాడు అనుకో రిక్వెస్ట్ అని రాసుకోవాలి. లేదా ఎక్స్ట్రీమ్గా రిక్వెస్ట్ చేస్తున్నాడు అనుకో బెగ్ అని ప్రే, హీ ప్రేయిడ్, హీ బెగ్గడ్. అంటే బెగ్ అంటే అడుక్కుతిన్నాం అనుకున్నాను, అడుక్కుతిన్నాం కాదు, ఎక్స్ట్రీమ్ రిక్వెస్ట్ అతిగా అభ్యర్థించడాన్ని మనం బెగ్ అంటాం. ఓకే, అది కేవలం మనం బెగ్గర్స్కే పెట్టాం. బెగ్గర్ అంటే అడుక్కుతిన్నాం అని కాదు, ఐ బెగ్ యువర్ అటెన్షన్ అంట. మీరు బాగా వెనకపోతే పాఠం అంటే నేను మిమ్మల్ని అడుక్కున్నాను కాదు, అతిగా ప్రార్థిస్తున్నాను బాబు నా కాన్సన్ట్రేషన్ పెట్టండి. అట్లాగే ఇక్కడ ఏంటంటే అడ్వైజ్ అంటే అడ్వైజ్ మూడ్లో ఉంటే అడ్వైజ్ సజెస్ట్ పెట్టాలి. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు నేను, దీంతో డైరెక్ట్ క్లోజ్ అయిపోద్ది. నేను ఇప్పుడు ఇచ్చిన మూడ్స్ని కొంచెం మీరు అంటే బుక్స్ కొన్న వాళ్ళైతే మరీ మంచిది, బుక్స్లో ఉంటాయి, మీరు ఆ పేజ్ తీసి మీరు చదువుకోవచ్చు. మూడ్స్ కొంచెం ఇప్పుడు రాసుకున్న వాళ్ళు ఏదైతే మనం పెట్టాం పాజ్లో మరోసారి రిమైండ్ చేసుకుని సరే పాజ్లో పెట్టుకుని అవి రాసుకొని బట్టి పట్టండి. అంటే ఏ మూడ్లో ఏది చెప్పాలి. మూడ్ అంటే ఏం లేదండి, ఒకళ్ళు చెప్పే విషయంలో మామూలుగా ఉంటుంది, రే మా ఇంటికి రా భోజనం చేద్దాం, ఇది మామూలు విషయం. అట్లా ఇవాళ నేను ఆఫీస్కి వెళ్తానండి ఈ ప్రోగ్రామ్ అయ్యాక, ఇది మామూలు విషయం. అట్లా కాకుండా అండి ఏమనుకోకుండా కొంచెం నాకు 100 రూపాయలు ఇస్తారా, ఇందులో ఉంది రిక్వెస్ట్ ఉంది అవునా. అలాగే అరే ఇవాళ సినిమాకి వెళ్తే ఎట్లుంటుంది ఫస్ట్ షోకి, ఇందులో ఏంటి ఒక సూచన ఉంది, ఒక ఒపీనియన్ అనమాట. సో అక్కడ అంటే ఒక అభిప్రాయం అడుగుతున్నాడు. అట్లా కొన్ని చోట్ల ఏంటంటే ఒక మూడ్లో ఉంటుంది, వాటర్ పట్టరా అంట మా స్టూడెంట్ నేనైతే, అందులో కమాండ్ ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ ఏంటంటే మనం ఒకటి ఇంపరేటివ్స్ కనుక ఇస్తే గుర్తుపట్టే ఎలాగంటే సబ్జెక్ట్ ఉండదు అన్నమాట. వాటిలో సాధారణంగా సబ్జెక్ట్ ఉండదు ఇంపరేటివ్ అంటే. అయితే ఇంపరేటివ్ మనం గుర్తుపట్టలేకపోతే మామూలుగా ఎస్ఆర్టీలో రాసిపారేచ్చు. కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే మరి దేని దాని లెక్క ప్రకారం ఉంటుంది కదా ఉద్యోగాలు ఇచ్చేప్పుడు. కాబట్టి అక్కడ ఏంటి వాడు ఇంపరేటివ్ ఇచ్చినప్పుడు వాళ్ళే ఆన్సర్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం ఏంటంటే మనం ఎస్ఆర్టీలో చేసుకుంటే దానికి దీని డీవియేషన్ వస్తుంది. అప్పుడు ఓఎంఆర్ షీట్లో మనం బి పెట్టాలి సి పెట్టాలి మనకు ఆన్సర్ కనబడదు. ఎప్పుడు మనం చేసుకున్న ఆన్సర్తో అక్కడ ఉన్న ఆన్సర్స్ని పోల్చుకొని కరెక్ట్గా ఏనా బీనా సీనా మనం చేసిన దానికి ఏ వచ్చిందా బి వచ్చిందా ఇంగ్లీష్ వరకు ఓకే మీరు చూసుకోవచ్చు, చూసి ఆన్సర్ని పెట్టేసుకోవచ్చు గుడ్డిగా. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటి ఇంపరేటివ్స్ గుర్తుపట్టలేకపోతే అని చెప్పి స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజీ లెవెల్ పిల్లలు ఏంటంటే ఇంపరేటివ్స్ ఒకళ్ళు ఇస్తే డైరెక్ట్ స్పీచ్లో దాన్ని మీరు కనుక రాయలేకపోతే ఎస్ఆర్టివ్ రూపంలో దట్టు పెట్టి రాసేసుకోవచ్చు. కానీ మూడు గుర్తుపెట్టడం పెద్ద కష్టమేం కాదు.
ఈజీనే కాదు, పేపర్ మాట్లాడదు కాబట్టి ఏ మూడ్లో ఇప్పుడు నేను అనుకో ప్లీజ్ గివ్ మీ పెన్ అని అనుకో, మీకు అర్థమవుతుంది ఇటు బతిమాలుతున్నాడు అని, బ్రింగ్ మీ వాటర్, కమాండ్ చేస్తున్నాడు రా, అలాగే ఇట్ వుడ్ బి గో టు సినిమా, ఏదో అభిప్రాయం ఆడుతున్నాడు, ఇట్లా తెలుస్తుంది. కానీ పేపర్ అలా మూడ్స్ మీకు చెప్పలేదు కదా, కాబట్టి చదివి తెలుసుకోగలగాలి. కాబట్టి ఆ చదివి అర్థం చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఒకటే ఈజీ ఏంటంటే దీనిలో టెన్సులు పాటించక్కల్లా, అంటే వెర్బుల్ని సబ్జెక్ట్ని తీసి పడేసి అనమాట, అంత ఈజీ. ఇప్పుడు వాడు ఇచ్చింది కనుక ఆ మూడ్స్లో ఉన్నదాన్ని మనం రాయాలంటే చాలా ఈజీ. ఏంటంటే అక్కడ మనం టెన్సులు మార్చేది, లోపల ఉండే బయట ఉండే రిపోర్టింగ్ మీద ఆధారపడుతుంది, ప్రెజెంట్ ఉండే ప్రెజెంట్ అది ఏం చూడక్కల. అట్లాగే లోపల ఉండే సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ అయితే బయట సబ్జెక్ట్ రూపంలోకి, సెకండ్ పర్సన్ బయట ఆబ్జెక్ట్ రూపంలోకి, ఏం చూడక్కలేదండి, ఎంత సింపుల్ చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, చాలా ఈజీ. ఇందులో కూడా మెయిన్ స్పీచ్ ఏది, రిపోర్టింగ్ స్పీచ్ ఏది చూసుకోవాలి, అది మామూలే. ద టీచర్ సెడ్, కొటేషన్స్ బయట ఉంది మెయిన్ స్పీచ్. షో మీ యువర్ వర్క్. ఓకే, ఇదేంటి రిపోర్టింగ్ స్పీచ్, ఇదేమో కొటేషన్స్లో ఉంది. రిపోర్టింగ్ వెర్బ్ ఏదంటే సెడ్. ఈ సెడ్ అనే రిపోర్టింగ్ వెర్బ్ని మనం ఇప్పుడు 3 వర్డ్గా మార్చుకోవాలి. 3 వెర్బ్ కింద ఇక్కడే కొంచెం తెలివితేటలో ఉపయోగించాలి. ఇది 3 వర్డ్ కింద మార్చడం మనకు వచ్చి, అంటే ఇది ఫలానా మూడ్లో ఉందిరా అని తెలుసుకోగలిగితే ఇంక ఈజీనే. చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఏమన్నా ద టీచర్ సెడ్ షో మీ యువర్ వర్క్, మీ వర్క్ నాకు చూపించండి అని ఉంది. అక్కడ సబ్జెక్ట్ ఏం లేదు, యూ అని కానీ మిస్టర్ అని కానీ ఏమి లేదు, ఇక రాధా కృష్ణ ఏమి లేదు. షో మీ యువర్ వర్క్ అంటే ఇది ఇంపరేటివ్. ఎలాంటి మూడ్లో ఉందిరా అంటే మీరే చెప్పేయచ్చు. టీచర్ ఇప్పుడు షో మీ యువర్ వర్క్ అంటే బాబు మీ వర్క్ చూపించండి రా అంటే గతంలో కమాండ్, మరి ఇప్పుడు అలా తప్పట్లేదు, బాబు వర్క్ చూపించండి, లేకపోతే కెమెరాలు పెట్టుకుని వీడియోలో చెప్తున్నారుగా, చిన్న మాట కూడా లేకుండా చెత్. అందుకని ఏమవుతుంది ఇక్కడ, ఇప్పుడు ఏమైనా బతిమాలుతున్నారు కానీ ఒకప్పుడు మాత్రం టీచర్స్ మమ్మల్ని అయితే షో మీ యువర్ హోంవర్క్ అంటే కమాండ్ అనే భావించేవాళ్ళు, కమాండ్ చేసేవాళ్ళు కూడా. మా అమ్మ కూడా వచ్చేది కదా స్కూల్కి, మీడియం మాట దేవుడు ఎరుగు ఏమైనా చెప్పినా కూడా. సో ఇక్కడ ఏంటి, ద టీచర్ సెడ్ షో మీ యువర్ వర్క్ అంది. ఇదేంటిది, కమాండ్ లేక ఆర్డర్ రూపంలో ఉన్నట్టు మనకు 3 తెలుస్తుంది. ఇలా తెలుసుకోవడమే ముఖ్యం. తెలుసుకొని ఆ 3 వర్డ్ని సెడ్ బదులు రాసుకోవడం ఒకటే మనం తెలుసుకోవాలి, మిగతా ఈజీనే. ఏంట్రా అంటే చూడండి ఇక్కడ రాస్తున్నాను, ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇక్కడ రాస్తున్నాను. ఇది 1, ఇది 2, ఇది 3. ఒకటో దానికి ఆన్సర్ చూడండి, ద టీచర్గా రాసేసాను, ద టీచర్ రాసేసాను. ఇప్పుడు చూడండి, ఇంపరేటివ్ మూడ్గా మీరు కనుక దాన్ని భావించకపోతే, మర్చిపోతే పొరపాటున సెడ్ రాసేసుకుంటారు. కానీ ఇంపరేటివ్ మనకు తెలిసింది 100% దీని మూడు ఏంట్రా అంటే ఆర్డర్ 3 అని తెలిసింది. కాబట్టి సెడ్ని ఆర్డర్డ్గా మార్చుకోవాలి. సే ఉంటే ఆర్డర్, సేస్ ఉంటే ఆర్డర్స్. టెన్స్ మామూలే. రిపోర్టింగ్ వరకు ఏ టెన్స్లో ఉంటే కింద మనం మార్చేవారు కూడా అదే టెన్స్. అది ఆస్క్ అయినా కానీ ఏదైనా కానీ. ఒకవేళ ఇక్కడ ఆస్కడ్ అని ఇచ్చినా కూడా మనం ఏమండి సెడ్ అని కాదు టోల్డ్ అని ఇచ్చాడంటారు. అక్కడ టోల్డ్ ఇవ్వని, సెడ్ ఇవ్వని, ఆస్కడ్ ఇవ్వని, ఇచ్చింది ఏదని కాదు. మనం ఇప్పుడు రాసేది ఏంటంటే 3 వర్డ్ వెర్బ్ రాయాలి. అంటే ఏంటి 3 వర్డ్ వెర్బ్ అంటే ఆర్డర్డ్, ఆర్డర్ చేసినాడు లేదా ఆర్డర్ చేసినారు టీచర్ అని చెప్పాలి. సో ద టీచర్ ఆర్డర్డ్ అన్నాం. ఇప్పుడు చూడండి, ఎస్సరిటివ్లో మాత్రమే మనం దట్టు వాడాలి కంజంక్షన్గా, కొటేషన్స్ ఇంకెక్కడ వాడకూడదు. ఇంట్రాగేటివ్స్లోనేమో వాటి వెను విచ్చులు వచ్చేస్తాయి. ఒకవేళ వాటి వెను విచ్చులు లేనట్లో ఈ ఫూ లేక వదిలి పెట్టమని చెప్పా. ఇది కన్ఫర్మేటరీ డైరెక్ట్ వెర్బ్తో వస్తే కనుక. ఇక్కడ ఇంపరేటివ్ మూడ్లో ఏంటంటే అంటే కొటేషన్స్ తీసేసి దట్టు పెట్టకూడదు, టూ పెట్టాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపరేటివ్స్లో కొటేషన్స్ తీసి కంజంక్షన్గా టూ పెట్టాలి. ఇక్కడ టూ కంజంక్షన్ అయిపోద్ది, ప్రిపోజిషన్ కాదు. సో టూ పెట్టాలి. ఆర్డర్ టూ. కొటేషన్స్ తీసి ఇంపరేటివ్స్లో 3 ఉన్నటువంటి డైరెక్ట్ సెంటెన్స్ని ఇండైరెక్ట్లో మార్చేప్పుడు కొటేషన్స్ తీసి టూ పెట్టవాలి. నేను TO2. ఓకే, మనకు అనమాట TOO రాస్తారు, TWO రాస్తారు, TO2. ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ వెర్బ్ని యాజ్ ఈజ్ దింపుకొని, ఇదే ఇంట్రాగేటివ్ కాదు కాబట్టి మనం ఎస్సెడ్ డూ చేసుకోవడం ఏం లేదు. తర్వాత ఇంకోటి, ఇదేమో ప్రెజెంట్ టెన్స్లో ఉందా, లోపల ఉండే వెర్బ్ని బయట ఏం చూడక్కల్లా. అంటే రిపోర్టింగ్ వెర్బ్ ఏ టెన్స్లో ఉందో చూడక్కల్లా. ఎందుకంటారా, ఏం చెప్పాం, ఒక వెర్బ్కు ముందు కనుక టూ కానీ ఆన్ కానీ ఏదన్నా వస్తే ఆ వెర్బు ఇన్ఫినిట్ అయిపోతుందని చెప్పాం కదా. ఆ సూత్రం గుర్తుందా? ఫినిటీ ఇన్ఫినిటీ చెప్పినట్టు చెప్పా. ఒక వెర్బ్కు ముందు టూ వస్తే వెర్బ్ ఇన్ఫినిట్ అయిపోతుంది, అనంతం అయిపోతుంది. దాని టెన్స్ ఉంటుందని చెప్పానా. అటువంటిప్పుడు ఇక్కడ టూ వచ్చేసింది కంజంక్షన్గా. ఇంతకుముందు అంటే దట్ వచ్చింది కాబట్టి వాట్ వెన్ వెదర్ అటెండ్ వచ్చింది కాబట్టి వెర్బ్ యొక్క టెన్స్ చూసుకోవాల్సి వచ్చేది. ప్రెజెంట్ ఉంటే పాస్ట్లో మాత్రం అయి ఉండేది. ఇక్కడ ఏంటి అసలు రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉన్నా ఉండనివ్వండి, ఏ టెన్స్లో ఉండని, ఇంకా రిపోర్టింగ్ వెర్బ్ మనం చూడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది ఇంకా టెన్స్ మాత్రం వీల్లేదు. టూ వచ్చేసింది, వెర్బ్కు ముందు టూ వచ్చేసి డైరెక్ట్గా. ఇక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రాయాలక్కల, ఒకవేళ ఉన్నా రాయక్కల. ఒకవేళ పొరపాటున ఇక్కడ యూ స్టూడెంట్స్ అని ఉన్నా యూ స్టూడెంట్ దింపక్కల్లా, లేదా యూ ఉన్నా యూ దింపక్కల్లా, దే ఉన్నా ఏది దింపక్కలేదండి. డైరెక్ట్ వెర్బ్ దగ్గర వెళ్ళిపోండి, ఆ వెర్బ్ ఎలా ఉంటే అలా దింపేసుకోండి. షో అంటే షో దింపేయడమే. మరి షోని ఎందుకు మార్చలేదండి, ఇక్కడ ఆర్డర్డ్ పాస్ట్ టెన్స్ కదా అంటే ఇక్కడ టూ వచ్చిందంటే వెర్బ్కు ముందు ఇక వెర్బ్ టెన్స్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా ప్లెయిన్ రూపం రాసుకో. గో ఉంటే గో, కమ్ ఉంటే కమ్, ఈట్ ఉంటే ఈట్, షో ఉంటే షో, ఏది ఉంటే అది రాసేసుకోవడం. సో ఇక్కడ షో రాసాము. మీ కూడా రాయక్కల్లా.
అసలు ఆబ్జెక్టుల సబ్జెక్ట్ ఎత్తిపడేయచ్చు అనమాట. టు షో వర్క్ అంటే సరిపోద్దమ్మా, ఆబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేదు. కొంచెం చేదస్తూ ఉంటే కనుక మీరేం రాయొచ్చు, ఇక్కడ మీ కాస్త హిమ్ము లేక హర్రగా మార్చుకొని ఇలా కూడా రాయొచ్చు. టు షో హిమ్ డెయిర్, ఎవరు కాస్త డెయిర్ అవుతుంది, డెయిర్ వర్క్. కానీ ఇది కూడా రాయని అవసరం ఏం చెబుతున్నాను నేను, జస్ట్ టు షో వర్క్ అని సింపుల్గా థీమ్ తీసుకురా సరిపోతుంది. 2 తర్వాత వెర్బ్ రాయటం ఆపేయడం, ఇంకేం చేయగల. రెండోది చూడండి, మీరు అనాలిసిస్ చేసుకోండి. 2 బెటర్ వెకేట్ కెనాల్ సైడ్ ఎంక్రోచ్మెంట్ సెడ్ గవర్నమెంట్. ఓకే, ఇప్పుడు మెయిన్ స్పీచ్ ఏంటంటే సెడ్ గవర్నమెంట్ అని మెయిన్ స్పీచ్. బెటర్ వెకేట్ కెనాల్ సైడ్ ఎంకరేజ్మెంట్ ఏమో కొటేషన్స్లో ఉంది కాబట్టి అది ముందున్నప్పటికీ అది ఏంటి కొటేషన్స్లో ఉంది, రిపోర్టింగ్ స్పీచ్. ఫస్ట్ మెయిన్ స్పీచ్ రాసుకోండి గవర్నమెంట్, రెండోది ఇది గవర్నమెంట్. ఇక్కడ సెడ్ బదులు మనం ఏం చేస్తున్నాము 3 తెలుసుకోవాలి. అక్కడ 3 ఉంది. గవర్నమెంట్ ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేయదు, గవర్నమెంట్ ఎప్పుడు కూడా కమాండ్ కూడా చేయదు. అలానే ప్రజలు అనుకున్న ప్రభుత్వం ఎప్పుడు కూడా కమాండ్ చేయదు ప్రజల్ని. ఏం చేస్తుంది, అటు రిక్వెస్ట్కి ఇటు కమాండ్కి మధ్యలో సజెషన్ చేస్తే ఎవడు వెండగా, సూచనలు ఇస్తే బాబు ఇల్లు ఖాళీ ఇస్తే బాగుంటుందంటే విందగా. ఇక్కడ ఏంటి ఆర్డర్ ఏంటి యాక్చువల్గా బెటర్ వికెట్ కెనాల్ సైడ్ ఎంకరేజ్మెంట్. మీరంతా ఎంకరేజ్మెంట్ అంటే ఎంకరేజ్మెంట్ ఏంటి ఆక్రమణలు. సో వికెట్ కెనాల్ సైడ్ అంటే కాలువలో ఉండేటువంటి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడం మంచిదమ్మా, మీరు ఉండకూడదు అక్కడ అని చెప్తున్నారు, ఆక్రమణలు తీసేస్తామని. ఇది ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ అటు ఆర్డరు చేయదు డైరెక్ట్గా, ఇటు రిక్వెస్ట్ చేయదు, మధ్యలో అప్పీల్ చేస్తుంది. అప్పీల్ అంటే ఏంటి, ఒక వినతి ఇస్తుంది అనమాట ప్రజలకి. సో గవర్నమెంట్ అప్పీల్స్ అంటే అప్పీల్డ్ అంటే ఇక్కడ ఉన్న అదేంటి సెడ్ అని ఉంది కాబట్టి అప్పీల్డే. ఏపీపీ అంటే ఇది ఏ టెన్స్లో ఉంటే రిపోర్టింగ్ గారు కింద కూడా ఆ 3 వర్డ్ అదే టెన్స్లో రాయాలి. అప్పీల్డ్ అని కొటేషన్స్ తీసి 2 రాయాలి, అప్పీల్డ్ టు అన్నాం. ఇక బెటర్ ఏమక్కర్లేదమ్మా, అప్పీల్డ్ అని బెటర్ అనే మాట వచ్చేసింది అనమాట. అప్పీల్డ్ అంటేనే ఆ 3 వర్డ్, ఇంకా బెటర్ అనే మాట అక్కర్లా. వికెట్ థీమ్ తీసుకోండి చాలు, కెనాల్ సైడ్ ఎంక్రోచ్మెంట్. ఓకే, కెనాల్ సైడ్ ఎంకరేజ్మెంట్ అన్నాం. ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేసాను అంతే. 2 పెడితే ఇంకేం రాయగల. 3వది డ్రాప్ యువర్ గన్స్ ద మేజర్ ఆస్క్డ్ సోల్జర్స్. ద మేజర్ ఆస్క్డ్ సోల్జర్స్ ఏమో మెయిన్ స్పీచ్, కొటేషన్స్ బయట ఉంది. డ్రాప్ యువర్ గన్స్ ఏమో రిపోర్టింగ్ స్పీచ్, ఇది కొటేషన్స్ లో ఉంది. రిపోర్టింగ్ వెర్బ్ ఆస్క్డ్. ఇప్పుడు ఏం రాయాలి మనం, ఫస్ట్ మెయిన్ స్పీచ్ ఎటున్నా సరే అదే ముందు రాసుకోవాలి, దాన్నే దింపుకోవాలి. ద మేజర్ ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు ముందు మెయిన్ స్పీచ్ చేయాలి. ద మేజర్ అన్నాం. ఇక్కడ ఆస్క్డ్ అని ఉంది, అడిగాడని. ఆస్క్డ్ ఉండని, టోల్డ్ ఉండని, సెడ్ ఉండని. ఇక్కడ ఏంటంటే 3 ఉంది. డ్రాప్ యువర్ గన్స్. ఎప్పుడు కూడా మిలిటరీ కమాండర్స్ కానీ మేజర్స్ కానీ ఏం చేస్తారు, ఆర్డర్స్ చేస్తారు అంటే కమాండ్ చేస్తారు. సో ఇక్కడ ఏమనాలి, కమాండ్ అని పెట్టుకోవాలి. ఆస్క్డ్ పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ ఉంది కాబట్టి కమాండ్ డిడ్ పెట్టుకుని కమాండెడ్. ద మేజర్ కమాండెడ్ సోల్జర్స్. అక్కడ సోల్జర్స్ దింపేసుకోండి, SOLDIERS సోల్జర్స్ అని. ఇక్కడ దట్ పెట్టకూడదు, 2 పెట్టాలి, ఇంపరేటివ్ కాబట్టి. సోల్జర్స్ 2. ఇక్కడ డ్రాప్ దేర్ గన్స్ అంటే తప్పేం లేదు, దేర్ లేపేసిన పర్లా, డ్రాప్ గన్స్ అని డైరెక్ట్గా వెర్బే. మరి ఇక్కడ సెడ్ కమాండెడ్ పాస్ట్ టెన్స్ కదండి, మరి ఇక్కడ మీరు డ్రాప్ పాస్ట్ టెన్స్ రాలేదు ఏంటంటే దాని ముందు 2 ఉంది కదా. 2 ఎట్ వచ్చిందంటారా, కొటేషన్ చేసి దట్టు బదులు 2 పెట్టాలి. ఇక్కడ ఇంపరేటివ్లో 2 వస్తుంది కాబట్టి ఇంకా 2 తర్వాత వెర్బ్ పెట్టామనుకో, వెర్బ్లో ఇంకేం చేర్చకూడదు. అది కంజంక్షన్ కానీ ఏదైనా కానీ 2 ఉంది, ప్రిపోజిషన్ కానీ నేను వచ్చిందండి కదా, వెర్బ్లో ఏం చేరదు. సో డ్రాప్ దేర్ గన్స్ అనండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రాయబడిన పర్లా. అంటే ఎంత ఈజీలో చూడండి, ఇక్కడ టెన్స్లో మార్చక్కర్లేదు, పర్సన్స్ చూడక్కర్లేదు. 2 డ్రాప్ దేర్ గన్స్. ఆ థీమ్ తీసుకుని రాస్తే సరిపోతుంది. 2 తర్వాత థీమ్ వరకు థీమ్ తీసుకుని వెర్బ్ ప్లేన్గా రాసేయడమే. టు గో, టు కమ్, టు ఈట్, టు సిట్, టు స్టాండ్ అలా రాసేయడమే. టు షో. ఇది ఇవాళతో మనం ఏంటంటే డైరెక్ట్ని ఇండైరెక్ట్ ఎలా మార్చామో, ఎస్సరేటివ్స్, ఇంపరేటివ్స్, ఇంటరాగేటివ్స్ అన్నీ నేర్పాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను ఈవినింగ్ 7 తర్వాత ఫోన్ చేసి నన్ను డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. 7 తర్వాత మాత్రం ఈవినింగ్, సండేస్ అయితే పక్కన కూడా మీ ఇష్టము. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ కొట్టండి. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకుందాము. సో ఇది అందరికీ వెళ్ళేట్టుగా దీన్ని షేర్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.